హాయ్ గుడ్ మార్నింగ్ అందరికి. నిన్న మొత్తం నైట్ బీచ్ లో ఆడాము. మార్నింగ్ లేవడానికి కొద్దిగా లేట్ అయింది. ఇంకా మా బ్యాచ్ అయితే ఎవరు లేవలేదు. నేను కొద్దిసేపు వాకింగ్ చేద్దానని ఇలా వచ్చాను. నిన్న గార్డెన్ చూపించాను కదా, ఆ గార్డెన్ లో లోపలికి రాలేదు కదా అని ఈ రోజు చూడడానికి లోపలికి వచ్చాను నేను. మన దగ్గర ఉన్న చెట్లు కూడా ఇక్కడే ఉన్నాయి. బీరకాయ చెట్లు ఉన్నాయి, పచ్చిమిర్చి చెట్లు. కాకపోతే చిన్నగా ఉన్నాయి, కొంచెం కాయలు కూడా లావు ఉన్నాయి, కానీ చప్పగా ఇక్కడ అంత ఘాటుగా అయితే ఏమీ లేవు ఇవి. నేను చెప్పింది వంటలలో తిన్నాయి. ఈ పచ్చి అయితే నేనైతే పీక్కొని తినలేదు ఇప్పటి వరకు అయితే. ఇక్కడ దూరం నుంచి చూస్తే నాకు ఇల్లు కనపడింది. అందుకే ఈ ఇల్లు ప్రత్యేకంగా చూడాలని ఆశ పుట్టి లోపలికి వచ్చాను. అంటే ఇల్లు అయితే బాగుంది. గార్డెన్ లో ఇల్లు ఇలా ఉంటే చాలా బాగుంటది కదా. ఇంటి చుట్టూ మనకు చెట్లు ఉండడం కూడా చాలా మంచిదే. ఇది ఇటు సైడ్ ఉంది. దీని మెయిన్ గేట్ అవతల సైడ్ ఉంది అనుకుంటా. వీళ్ళది బాల్కనీ ఇది. కానీ చాలా అయితే చాలా బాగుంది. రోజు ఇక్కడ కూర్చొని హ్యాపీగా ఈ ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. ఇక్కడ అన్ని అరటి చెట్లు, పుదీనా తోట కూడా చిన్న చిన్నవి, ఇవన్నీ పాలకూర ఇది. ఇదైతే వేరుశనగ. చాలా అయితే చాలా బాగుంది. అయితే ఇక వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మీకు రిమైనింగ్ వీడియోస్, రిమైనింగ్ ఈ టోటల్ టూర్ గురించి చూపిస్తాను. హాయ్, ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యాను. నేను ఫ్రెష్ అయ్యి కాఫీ తాగుదానని ఇక్కడ కూర్చున్నాను. అలా సముద్రాన్ని చూస్తూ ఒక కప్ కాఫీ మార్నింగ్ టైం చాలా అంటే చాలా బాగుందప్ప. మీరైతే ఏమని అనుకోను కానీ ఇక్కడ సముద్రం, ఇక్కడ చల్లగా, ఇంకా మా వాళ్ళు రెడీ కాలేదు కాబట్టి నేను ఈ సీనరీని ఎంజాయ్ చేస్తున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. నాకైతే ఇక్కడ కూర్చొని ఆ సముద్రం చూస్తే చాలా అయితే చాలా ప్రశాంతంగా ఉందండి. సముద్రం కూడా హైదరాబాద్ ఉంటే చాలా బాగుంది. రోజు మార్నింగ్ చేసి సముద్రం ఒడ్డున కూర్చుంటే వాటర్ కు మనకు విడేదాని బంధం ఉంది. ఎందుకంటే మన బాడీలో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటది. ఓకే, ఇప్పుడు స్టార్ట్ అవుదాం. ఇక మనం మేము స్టార్ట్ అయ్యాము. మేము గోకర్ణ నుంచి చెక్అవుట్ చేసి మురుడేశ్వర్ టెంపుల్ కు స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి అక్కడికి ఒక 1.5 జర్నీ అని మ్యాప్ లో అయితే చూపిస్తుంది. ఆకలేస్తుంది, టిఫిన్ చేయడానికి ఇక్కడ హోటల్ దొరుకుతుందని చూస్తున్నాం, కానీ ఎక్కడైతే ఏమీ లేదు. అబ్బా, ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ హోటల్ బోర్డు ఉంది, శ్రీ మంగళ పరమార్థి ప్రసన్న హోటల్. అబ్బా, నాకు కూడా వచ్చేసింది అబ్బా. అయితే చిన్న కిరాణా షాప్ లో ఉంది. దీంట్లోనే మాకు దోశలు దొరికాయి అండ్ టీ. ఇక్కడే తాగి స్టార్ట్ అయ్యాము మేము. ఎట్టకేలకైతే మురుడేశ్వర టెంపుల్ ఒక లాస్ట్ లో కనిపిస్తుంది కదా, అదే టెంపుల్. గోపురం దగ్గరికి వచ్చేసాం మనం. ఇదే అమ్మాయి ఎంత పెద్దగా ఉందండి ఇది. దీనికి చుట్టూ ఏదో కట్టారు, పెయింటింగ్ చేస్తున్నారు అనుకుంటా సపోజ్. అందుకే ఇవి కట్టారు అనమాట. గోవా కట్టారు. ఇది ఇంతవరకు చాలా పెద్దగా కనబడుతుంది నాకు. కింద నిలబడి మీద చూడడానికి నా నడుము విరిగిపోయేలా ఉంది. పడుకొని చూడడం బెటర్. దీని లోపలికి ఎంట్రన్స్ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక బోర్డు కనపడింది మాకు. లిఫ్ట్ 20 రూపీస్ పర్ హెడ్ అని ఉంది. అయితే ప్రతిసారి ఎక్కడైనా కూడా గోపురం కింద నుంచి వెళ్తాం కదా, మనం ఈ గోపురంలో మీది వరకు ఎక్కొచ్చు అనమాట. అంటే లిఫ్ట్ స్పెషాలిటీ ఉంది దీంట్లో. పదండి వెళ్ళి చూద్దాం ఎంత హైట్ వరకు వీళ్ళు తీసుకెళ్తారో. 15, 16, తొందరగా వెళ్ళు. 17, 18, 18 అంటే 18th ఫ్లోర్ కి అయితే మనం వచ్చేసాం. వావ్, ఇది ఎందుకు ఇల్లులా ఉంది. ఇక్కడ నుంచి చూద్దాం. ఇక్కడ నుంచి చూస్తే మనం వచ్చిన రోడ్ కనపడుతుంది. ఇక్కడనే ఆ వచ్చిన రోడ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి మేము వచ్చాము. ఇప్పుడు 19th ఫ్లోర్ లో ఉన్నాము మేము. సరే 18th అనుకుంటా, సారీ 19th. ఒక స్టెప్స్ ఎక్కి అనుకున్నాను మేము. ఇంత హైట్ నుంచి చూస్తే కిందికి, అమ్మో, ఆ కాలంలో ఇంత గొప్పగా వెళ్ళాలంటే. రైట్ సైడ్ చూస్తే ఇక్కడ బీచ్ కనిపిస్తుంది ఒకటి. ఇది ఓం బీచ్ అనుకుంటా. ఓంకారం మోడల్ ఇది ఉంది. నిన్న చూసింది నాకు అంత క్లారిటీ కనపడలేదు ఓం అయితే. ఈ బీచ్ అయితే చూడడానికి చాలా బాగుంది. జనాలు అయితే ఎవరు లేరు. అక్కడక్కడైతే బోట్స్ అయితే కనిపిస్తున్నాయి, బోట్స్, లాంచీలు. ఇంకొక విండో ఉంది, ఆ అవతల విండో కూడా చూసేద్దాం మనం. దీనికి మొత్తంగా 4-5 విండోస్ ఉన్నాయి. ఈ విండో నుంచి చూస్తే వావ్, ఎంత పెద్ద స్టాచ్యూ. ఆ విగ్రహము ఈ ఫ్లోర్ నుంచి చూస్తే చాలా చిన్నగా కనిపిస్తుంది నాకు. విగ్రహం అయితే చాలా బాగుంది. ఈ విగ్రహాన్ని చుట్టుపక్కల, ఈ గుడికి చుట్టుపక్కల మొత్తంగా వాటర్. లెఫ్ట్ సైడ్, బ్యాక్ సైడ్, రైట్ సైడ్ టోటల్ వాటర్. వన్ సైడ్ మాత్రమే మేము చూపించిన రోడ్డు ఉంది కదా, అలా వచ్చాము అనమాట. ఇక్కడే అనమాట రావణుడు తపస్సు చేసి ఆత్మలింగాన్ని పొందింది. అలాగే వినాయకుడు బాల రూపంలో వచ్చి ఇక్కడే భూమిలో పెట్టేటట్టు చేశాడు. ఇది లెఫ్ట్ సైడ్. ఇక్కడ ఒకటి కనిపిస్తుంది బోర్డు. ఈ మధ్య వైజాగ్ లో కూడా పెట్టారని న్యూస్ లో చూశాను. ఇది లెఫ్ట్ సైడ్ బీచ్.
ఇక్కడ జనాలు ఉన్నారు కానీ చాలా బాగుంది. ఇంత హైట్ నుంచి సముద్రాన్ని చూస్తే అయితే నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. తిరగాలబ్బా ఇలాంటి ప్లేస్ లో. ఎప్పుడు ఇంట్లో ఉండి ఏం చేస్తాం చెప్పండి. పదండి, ఇక్కడ చూసాం కదా, వెళ్ళి దర్శనం చేసుకుందాం. ఫస్ట్ మనం కిందికి దిగేసాం ఎట్టకేలకు. ఇలా టెంపుల్ వే టు టెంపుల్ ఉంది. దర్శనార్థ దారి అనేది అమ్మ నాకు కూడా వచ్చింది కొంచెం కన్నా. ఇక్కడ నుంచి టెంపుల్ మీద ఉన్నటువంటి విగ్రహం కనిపిస్తుంది. ఇది వే లెఫ్ట్ సైడ్. జనాలు అయితే తక్కువగానే ఉన్నారు, ఎక్కువ అయితే ఎవరు ఏం లేరు. లోపలికి వెళ్ళిన తర్వాత టైం పడుతుంది. అండ్ ఆల్రెడీ లంచ్ టైం అవుతుంది. గుడి క్లోజ్ చేస్తారేమో అని మేము చాలా తొందరగా నడవడం అయితే జరిగింది. ఈ గుడి కూడా కొంచెం హైట్ లో ఉంది. పక్క పండి మెట్లు ఉన్నాయి, ఇది కొంచెం రోప్ లో ఉంది. మెట్లు ఎందుకనే నేను రోప్ ఎక్కాను. ముందరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ కొంచెం స్పేస్ ఉంది, అందరూ ఫోటోలు దిగుతున్నారు. ఇక్కడ నేమ్ రాశారు, మహాతోబా శ్రీ మురుదేశ్వర దేవ్ అని, అంటే టెంపుల్ సంబంధించినట్టు. ఇది ఇళ్ళక మీకు మీద నుంచి చూపించాను కదా, జనాలు లేని బీచ్ ఒకటి ఉంది రైట్ సైడ్ లోని. ఇదనమాట బీచ్. ఇది బీచ్ కు ఆనుకునే టెంపుల్ పూర్తిగా వాటర్ చుట్టూ కలిగి ఉంది. సరే, టెంపుల్ లోపలికి వెళ్దాం మనం. మాదైతే దర్శనం అయిపోయిందండి. అక్కడ ఫోన్ అలో చేయరు కాబట్టి ఏమీ తీయలేదు. డైరెక్ట్ గా అన్నప్రసాదం అని కౌంటర్ నుంచి లోపలికి పంపారు. చూడండి జనాలు ఎలా కిటకిటలాడుతున్నారు. ఇక్కడ మేమైతే వచ్చి కూర్చున్నాము. మేము ఎండింగ్ లో కూర్చున్నాము. ప్లేట్స్ అందరూ ఇచ్చిపోతున్నాయి. ఏమేమో వాటర్ పోస్తుంది. వాటర్ కూడా హీట్ వాటర్ పోసారు. అండ్ మన ప్లేట్లు కడిగిన వాటర్ కలెక్ట్ చేసుకోవడానికి ఒక చిన్న ట్రాలీ వచ్చింది. ఫస్ట్ నాకు వచ్చేసి ఒక చిన్న పాయసం పెట్టారు, తర్వాత బొబ్బర్ల కర్రీ, ఆ వెంటనే రైస్ వచ్చేసింది. అన్ని ట్రాలీస్ లైన్ గా వచ్చేస్తున్నాయి. దాని తర్వాత సాంబార్ పోసారు. ఇక్కడ సాంబార్ ఫేమస్ అంటే భోజనం ప్రశాంతంగా తిని మేము గోకర్ణ నుంచి గోవా స్టార్ట్ అయ్యామండి. ఇప్పటి వరకు భక్తులు ముని తేలి ఇప్పుడు గోవా వెళ్తున్నాం. మా చిన్నప్పటి నుంచి బేసిక్ అందరు చిన్నప్పటి నుంచి గోవా అనేది వెళ్తాం. ఫస్ట్ టైం నేనైతే గోవాకు ఎంట్రీ అవ్వాలని అనుకుంటున్నా. ఈ రోజు ఆ టెంపుల్ నుంచి గోవాకు ఒక 3 hours జర్నీ అని అయితే మ్యాప్ చూపిస్తుంది. రోడ్ అయితే చాలా విస్తీర్ణంగా అయితే బాగానే ఉంది. అయితే ఇక్కడ చూడండి 2 టర్నలు, లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి కనిపిస్తుంది. ఎవరి వే వాళ్ళకు. వావ్, ఎంత పెద్దగా ఉంది టర్నలు. బామ్మ ఇప్పుడు కుప్ప కూలితే నా పరిస్థితి ఏంది, నా కారు పరిస్థితి ఏంది, ఏం అర్థం కాకుంటుంది. కానీ ఈ మధ్య రోడ్లు అయితే చాలా విస్తీర్ణంగా చాలా స్పీడ్ గా అభివృద్ధి చెందుతున్నాయి మన దేశంలో. చాలా ఆనందించాల్సిన విషయమే. ఈ టన్నల్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ టైం ఒక టన్నల్ నుంచి నేను ట్రావెల్ చేయడం. మేము గోవాలో ఏ బీచ్ తిరిగామనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాం.